అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి కోడుమూరు నియోజక రైతులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా యొక్క టీడీపీ నాయకులకి, టీడీపీ కార్యకర్తలకి, అలాగే జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీడియా ఇంకా భద్రతా సిబ్బంది వారికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. వేదిక మీద ఉన్నటువంటి జేసీ మేడం గారికి, అలాగే ఆర్డీఓ గారికి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్లకి, అలాగే ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సూపర్ 6 పథకాలలో భాగంగా ఈ యొక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఇంప్లిమెంటేషన్ చేయడానికి మన చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా రాష్ట్రంలో 46,85,838 రైతులకి దాదాపుగా 2,302 కోట్ల డబ్బుతో ఈరోజు వాళ్ళ అకౌంట్లలోకి జమ అవుతాయి. ఇంత భారీ ఎత్తున నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకి అందించడం అంటే చాలా సంతోషకరం. రైతు సంక్షేమమే రైతు ధ్యేయం, రైతే రాజన్న ధ్యేయంతో నమ్మిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వం ఎక్కడ కూడా సంక్షేమాన్ని దాదాపు 12,500 రూపాయలు వేస్తామని 7,500 రూపాయలకే కుదించి నట్టేట ముంచేశారు. అంటే ఈసారి అలా కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రతి సంవత్సరానికి విడతల వారీగా ఈసారి ఫస్ట్ విడతగా 7,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2,000 రూపాయలు, మన నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ద్వారా ఒక 5,000 రూపాయలు, 7,000 రూపాయలు మీ అకౌంట్లో జమ అవుతాయి. అంటే మన కోడుమూరు కాన్స్టిట్యున్సీలో దాదాపుగా మొత్తానికి 35,052 మంది రైతులకి లబ్ధి చేరుతుంది. అంటే 23 కోట్ల రూపాయల 25 లక్షలు మన రైతులకి జమ అవుతాయి. అంటే ఇంత పెద్ద ఎత్తున భారీగా మన నారా చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఎంతో అభిమానంతో ఖచ్చితంగా మన యొక్క రైతాంగాన్ని, రైతులని ఇక్కడ నష్టపరచకుండా పంట నష్టం అయితేనేమి, అలాగే కౌలు రైతులకు పంట రుణాలు మరియు అన్నదాత సుఖీభవ ఈ సుఖీభవ కార్యక్రమాన్ని అంటే ఇక్కడ ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. రైతులు ఎప్పుడు కూడా ఇంత భారీ ఎత్తునగా ఇలా జమ చేయడం అంటే చాలా సంతోషకరం కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన రాష్ట్రాన్ని ఇంకా మున్ముందుకు తీసుకెళ్లాలని మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం తొలి స్థానంలో ఉండాలి, దేశంలోనే అగ్రపథంలో అభివృద్ధిలో అయితేనేమి, అలాగే సంక్షేమంలో అయితేనేమి ఉండాలని చెప్పి ఆయన ఎంతో చాలా కష్టపడి అహర్నిశలుగా కృషి చేస్తున్నారు. అలాగే రైతులకి పంట బీమా అయితేనేమి 90% సబ్సిడీలు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అందిస్తున్నారు. ఇంకా ఎక్కడ కూడా ఎరువులు కానీ ఎక్కడ కూడా కొరత లేకుండా చర్యలు తీసుకునే విధంగా మన ప్రభుత్వం యోచనలో ఉంది. ఇలాంటి మంచి ప్రభుత్వాన్ని మీరు ఆదరించి ఆశీర్వదించాలని, కలకాలం ఉండాలని, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లుగా ఉండాలని చెప్పి మీరు కూడా అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇలాగే మన యొక్క ఈ కాన్స్టిట్యున్సీలో చాలా వరకు అభివృద్ధి పనులని చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఎందుకంటే మేము పోయినప్పుడు నేను, విష్ణువర్ధన్ రెడ్డి గారు, మేము అడిగిన ఏదైనా కానీ కాలువలు కానీ రోడ్లు అంటే ఇట్లా మాకు ఫండ్ కావాలంటే కూడా ఆయన కూడా శాంక్షన్ చేయడానికి సుముఖంగానే ఉన్నారు. అలాగే కోడుమూరు ఇష్యూ అనేటువంటి తాగునీటి సమస్య కూడా, ఇలా ఎన్నో అభివృద్ధి పథకాలకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఏదైనా కానీ ఉంటే కూడా సమస్యలను తీర్చాలనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు అందరూ సమన్వయంతో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తుందని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈసారి సకాలంలో వర్షాలు పడి, అలాగే ఈ యొక్క పులకుర్తి ఎత్తిపోతల పథకం అయితేనేమి, రేమట ఎత్తిపోతల పథకము, చింతమానపల్లి ఎత్తిపోతల పథకం కూడా నీళ్లు వదలడం జరిగింది. అంటే ఈసారి ఖచ్చితంగా అంటే గత ప్రభుత్వాలు ఎక్కడ ఏం చేశారో తెలియదు కానీ ఈసారి మన ప్రభుత్వం వచ్చాక రైతులకి
సుభిక్షంగా ఉన్నారని ఇంతకన్నా నిదర్శనం ఏముందని తెలియజేసుకుంటున్నాను. చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు. ఒకటి నిన్న వచ్చేసి నిన్న ఒక పథకం, ఈరోజు ఒకటి, అలాగే ఆగస్టు 15వ తేదీ కూడా బస్సు పథకం అనేది, అంటే ఎన్నో అభివృద్ధి పథకాలని ఎన్ని ఉన్నా, అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈసారి సూపర్ 6 పథకాలని ఇంప్లిమెంటేషన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సుముఖంగా ఉన్నారు. దేశంలోనే సంక్షేమ పథకాలని అమలు పరుస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే తొలి స్థానంలో మన రాష్ట్రం మాత్రమే. అదే మన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజ్ఞత. అలాగే గత ప్రభుత్వం ఇసుక అని, మద్యమని ఇలా దోచుకొని మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సర్వాంగ సుందరంగా ఉంచాలి, గత ప్రభుత్వం నాశనం చేశారు. ఈసారైనా మనం ఆయనకి మీరు ఎల్లప్పుడూ ఆయనకి మీరు ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి రైతులని కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.